హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంగా రోజు అసలు ఏమీ చెయ్యట్లేదు అన్నట్టు అనిపిస్తుందనమాట. చాలా లో ఆన్ ఎనర్జీ లాగుంది. అంటే చేయాల్సిన వర్క్ అయితే చేస్తున్నా గానీ కొత్తగా ఏం చెయ్యట్లేదు. చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్ ఉన్నది. అండ్ ఎట్లా ఉంది అంటే, కొన్ని రోజులు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాం గదా! లైక్ ఇవి జేయాలి, అది జేయాలి, ఇది జేయాలని. అండ్ కొన్ని డేస్ అసలు ఏం చేయబుద్ధి గాదు గదా! ఆ ఫేస్‌లో ఉన్నా అనమాట. అసలైతే ఏమీ జెయ్యట్లేదు. ప్రాపర్‌గా వీడియో గూడా రికార్డ్ జేయట్లేదు. ఇంకా పొద్దున్నే లేచేసి అయితే రెడీ అయిపోయినా. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంగా బ్రేక్‌ఫాస్ట్‌లో గూడా ఉప్మానే ఉండే ఇవాళ గూడా. ఉప్మా తినేషినా. ఏంటో ఈ ఉప్మాలు రోజు ఇవే అని అనిపిస్తుంది. అండ్ నేను ఇంకొకటి గూడా అబ్జర్వ్ చేషినా అనమాట. ఎప్పుడైతే నేను జంక్ తింటానో అప్పుడు నేను పెద్దగా అన్నిటి మీద కాన్సంట్రేషన్ తగ్గిస్తా అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జంక్ తినకుండా, లేకపోతే స్వీట్స్ తినకుండా నేను కంట్రోల్డ్‌గా ఉంటా చూడండి. ఆ టైంలో చాలా వర్క్స్ నేను జేసుకుంటా. ఒక్క దాంట్లో కంట్రోల్ మిస్ అయితే మిగతా అన్నిట్లో గూడా కంట్రోల్ మిస్ అయితది అన్నట్టు అనిపిస్తదనమాట. ఇంకా నాకెంత బోర్ కొడుతుంది అంటే ఏం చేయాలనో తెలియట్లేదు. కాకపోతే ఏం చెయ్యట్లేదు. అట్లుండే అనమాట. అందుకే ఇంగా కొంచెం బ్రేక్‌ఫాస్ట్ తినేసేసి అయితే ఇంకా టెర్రస్ మీదకైతే వచ్చేసిన. కొద్దిసేపన్నా అట్లా రిలాక్స్‌డ్‌గా ఉందాము. ఏం చేయాలి అని ఆలోచిద్దాము అని జెప్పేసి. అసలైతే ఇక్కడున్నంత ప్రశాంతత ఇంకెక్కడ ఉండదు. అసలు సౌండ్స్ ఉండవు. ఏముండదు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అండ్ టెర్రస్ మీద నేను ఆల్రెడీ ఒక వ్లాగ్‌లో చూపిచ్చే ఉంటా. ఇట్లా ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. కొన్ని చెట్లు పెంచుతా ఉంటారు. అండ్ ఈరోజు ఆ ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించినాయి. అండ్ ఈ ఫ్లవర్స్ ఎంతమందికి తెలుసు శంకు పూలు అని అంటారు గదా! ఇవి వైట్‌లో ఉంటాయి. ఇంకా బ్లూ కలర్‌లో గూడా ఉంటాయి. బ్లూ కలర్ అయితే మంచిగా అది ఆహ్, టీస్ అంటే హెర్బల్ టీస్ అట్లా జేసుకుంటారు గదా! దానికి గూడా యూజ్ జేస్తారు. అండ్ వైట్‌వయితే నేనైతే ఎక్కడ యూజ్ చేసినట్టయితే జూడలేదు. ఏంటంటే ఆ బ్లూ కలర్‌వి మంచి కలరొస్తాయి గదా! ఆ కలర్ కోసమని యూజ్ జేస్తారని అనిపిస్తది. ఇంకా వీటికి కొన్ని సీడ్స్ ఉన్నాయన్నమాట. దీని లోపల ఓపెన్ జేస్తే సీడ్స్ ఉంటాయి. నాకేమో సీడ్స్ ఇట్లాంటివి కలెక్ట్ జేసి పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమనమాట. అందుకే ఇంగ అట్లా డ్రైవ్ ఏమన్నా గనిపిస్తే అయితే 100% అయితే నేనైతే ఇంటికి తీసుకొనెళ్తా. వైట్ శంకు పూలదైతే ఓన్లీ 2 పాట్సే దొరికినాయి. కానీ ఈ బ్లూ శంకు పూలయి అయితే చాలా ఉన్నాయి. కాకపోతే అవి ఎండిపోలేదనమాట. ఎండిపోతేనే మనము సీడ్స్ స్టోర్ జేసుకోవడానికి ఉంటది. పచ్చి పచ్చివే స్టోర్ చేసుకున్నాము అంటే ఇంట్ల బూజు ఇంకా ఫంగస్ వచ్చేసి అయితే పాడైపోతాయి. అందుకే చూస్తున్నా ఏదైనా డ్రైగా ఉంటేనే తీసుకుందాము అని జెప్పేసి. ఇక్కడ బ్లూ కలర్‌వి చాలా దొరికినాయి గానీ చిన్నగున్నాయన్నమాట. వైట్ కలర్‌వి కొంచెం పెద్దగున్నాయి. అండ్ ఇక్కడ అసలు మీరెప్పుడైనా జూషిండ్రా? కనకాంబరాలు వేరే కలర్‌లో ఉండడం నేనైతే ఫస్ట్ టైమ్ జూషినా. నాకైతే ఆరెంజ్ కలర్‌లోనే ఉంటాయి అని దెలుసు. కాకపోతే ఇక్కడ పింక్ కలర్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి దెలుసా? ఇంకా ఆ పింక్ కలర్‌లో మీరు చూసి ఇట్లా వైటిష్‌గా షేడ్స్ వచ్చినాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉండే. నేనైతే ఫస్ట్ టైమ్ అట్లా చూడడం కనకాంబరాలు వేరే కలర్‌లో. చాలా మంచిగా అనిపిచ్చింది. అసలు క్యూట్‌గుండే. ఇంకా 2 పక్క పక్కన అయితే పెట్టి చూస్తున్నా కలర్ డిఫరెన్స్ మీకు చూపియడానికి అని జెప్పేసి. ఒకటేమో మంచిగా ఆరెంజ్ కలర్ ఉంటే, ఒకటేమో మంచి పింక్ కలర్‌లో ఉండే. బాగున్నాయి కదా! అయితే దాని తర్వాత ఈ లీవ్స్ ఒకటి చూషినా అనమాట. యాక్చువల్‌గా ఇవి ఏమంటారంటే బెజిల్ లీవ్స్ అని అంటారు. జనరల్‌గా ఇటాలియన్ పిజ్జాస్‌లో అట్లా ఏస్తారనమాట. చాలా అరోమాటిక్‌గా ఉంటది. ఎంత బావుంటది అంటే అరోమా చాలా అంటే చాలా బావుంటది. ఈవెన్ దో మనము ఏదైనా కర్రీస్‌లో గూడా ఒక్కటి ఇట్లా పైనుంచి యేసుకొని ఉంటే అయితే ఆ అరోమా తోటే మొత్తం ఎలివేట్ అయితదనమాట. మెయిన్‌గా ఇదైతే ఇటాలియన్ పిజ్జాస్‌లో యూజ్ జేస్తారు. అండ్ ఇది ఇక్కడ ఉండడం అనేది చాలా రేర్ అనమాట. అంటే జనరల్‌గా అవి మన దగ్గర ఉంటాయి. కాకపోతే అది బెజిల్ అని మనకు గూడా తెలీదు. ఇంగా కాసేపు అట్లా ఉండేసేసి కిందకైతే వచ్చేసినా అనమాట. చూషినారా మళ్ళా నేను కేక్ తింటున్నా. అసలు ఎంతగానం తింటున్నా అంటే అంత తింటున్నా. కేకు, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి గదా! అసలు చాలా తింటున్నా. ఇట్లాంటివి ఫుల్లు తిన్న రోజులు ఫుడ్ మీద కంట్రోల్ ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ నేను జేసే పని మీద, లేకపోతే నా షెడ్యూల్ మీద గూడా నాకు కంట్రోల్ ఉండదనమాట. అన్నీ కంట్రోల్ తప్పిపోతాయి ఒక్క దాంట్లో పోతే అన్నట్టు ఉంటది నాకైతే. ఇందాక నేనైతే సీడ్స్ కోసము అవి శంకు పూలవి పాట్స్ తెచ్చుకున్నా గదా! అవైతే ఓపెన్ జేస్తున్నా. వైట్‌వి ఎన్నైతే సీడ్స్ వచ్చినాయో ఇంకా బ్లూ కలర్‌వి గూడా అన్నీ వచ్చినాయి. వైట్‌వి ఓన్లీ 2 పాట్సే ఉన్నాయి గానీ చాలా పెద్దగుండే అనమాట. అండ్ ఈ 2 సీడ్స్ గూడా చూడ్డానికి డిఫరెంట్‌గున్నాయి. నేనైతే సిమిలర్‌గా ఉంటాయేమో అనుకున్నా గానీ ఒక సీడేమో టోటల్ బ్లాక్ కలర్‌లో ఉంటే, ఒకటేమో కొంచెం బ్రౌనిష్ కలర్‌లో ఉన్నాయన్నమాట. యూ కెన్ సీ ద డిఫరెన్స్ రెండిటికి. మళ్ళా లంచ్ టైమ్ గూడా అయిపోయిందన్నమాట. ఇదే పనుంటుంది. తినాలి, మళ్ళా ఏదో ఒకటి
చెయ్యాలా, మళ్ళా తినాలా, ఏదో ఒకటి చేయాలా, మళ్ళా తినాలి. తింటూనే ఉండాలి. ఇదే ఉన్నదనమాట రోజంతా అసలు ఏం చెయ్యట్లేదు. ఇంగ ఇవాళైతే లంచ్‌లోకి పప్పు ఉంది. అండ్ మొన్న చేసిన ఎల్లిపాయ కారం కొంచెం ఏసేసుకొని ఒక 2, 3 ముద్దలైతే ఎల్లిపాయ కారం తిన్న తర్వాత పప్పు వేసుకున్నా అనమాట. ఇవాళ పప్పొచ్చేసి మెంతి కూర పప్పు. చాలా టేస్ట్‌గుండే గానీ కొంచెం ఉప్పెక్కువయ్యింది. అందుకే నేను కొంచెం పెరుగేసేసుకొని తినేసినా అనమాట. ఐ కాంట్ టాలరేట్ ఉప్పు. కొంచెం ఎక్కువైనా గాని నేను తినలేననమాట. సప్పగుంటే గూడా నేను తింటా గానీ, ఎక్కువైతే ఎందుకో తినలేను. ఇంకా ఇక్కడ ఐప్యాడ్‌లో అయితే ఏదో ఒక సీరీసో, లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని తినేస్తున్నా. మీరు అబ్జర్వ్ చేసుంటే ఈ మధ్య నేను బాగా ఏదో ఒకటి చూసుకుంటా తింటున్నా. ఇంతకు ముందయితే అట్లా తినకపోతుండే. అండ్ చూసినారా మళ్ళా ఇందాకే కేక్ తిన్నానా, అది బ్రేక్‌ఫాస్ట్‌కి కేక్ అనమాట. ఇప్పుడు లంచ్ తిన్నా గదా! లంచ్ అయిన తర్వాత గూడా ఏదో ఒకటి తినాలి గదా స్వీట్. అందుకే ఇక్కడ కప్ కేక్ గూడా తింటున్నా. లిటరల్లీ అవి అయిపోయేదాకా మనసున పట్టదనమాట నాకు. ఎప్పుడు అవి అయిపోయేదాకా తింటనే ఉండాలని అనిపిస్తూ ఉంటది. అసలు నాకున్న స్వీట్ పిచ్చి ఎప్పుడు పోతదో ఏమో అని అనిపిస్తది అప్పుడప్పుడైతే. చాలా డేంజరస్ గదా! ఇంత స్వీట్ తినడము అంటే గదా! యాక్చువల్‌గా నేను ఇంట్లో ఉంటే అయితే జనరల్‌గా తినను. నేను హైదరాబాద్ పోతేనే తింటా. కాకపోతే ఇప్పుడైతే చాలా ఘోరంగా తినాల్సొస్తుంది. వీడియో కోసం అని ఏదో ఒకటి చేస్తున్నా, అదేమో మంచిగా తింటున్నా అనమాట. అండ్ వాకింగ్ గూడా ఎళ్ళట్లేదు. ఒకరోజు ఎళ్తున్నా, ఒక 1 వీక్ ఎళ్ళట్లేదు. ఒకరోజు ఎళ్తున్నా, 2, 3 డేస్ ఎళ్ళట్లేదు. అట్లా గూడా అయితుంది వాకింగ్ ఎళ్ళక. అండ్ ఇవాళ గూడా వాకింగ్‌కెళ్ళకుండా ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళొచ్చిండ్రనమాట. యాక్చువల్‌గా వాళ్ళు షాపింగ్ కోసం అని ఎళ్ళిండ్రు. అయితే ఒక 10 డేస్ అయితుందనమాట. అందుకే ఇవాళైతే వచ్చిండ్రు. అండ్ తన ల్యాప్‌టాప్ నా దగ్గరనే ఉండే ఒక చిన్న వర్క్ కోసం అనేది తీసుకున్నా ఇంకా అనమాట. ల్యాప్‌టాప్‌తో పాటు కొన్ని కప్ కేక్స్, ఇంకా కొంచెం కేక్ గూడా తీసుకొని ఎళ్తున్నా. అండ్ ఇక్కడ నా బండి వచ్చేసేసి స్టార్టింగ్ ప్రాబ్లమ్ అనమాట. ఇప్పుడు స్టార్ట్ ఆల్మోస్ట్ అంటే పొద్దున్నుంచి తీయలేదు. నిన్న గూడా తీయలేదు. సో, అది స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందనమాట. వన్స్ స్టార్ట్ అయిందంటే మళ్ళా నెక్స్ట్ సారి మనము కొంచెం టైం ఇచ్చి స్టార్ట్ చేసినా అని స్టార్ట్ అయిపోతుంది. అట్లా అయిపోతుందనమాట. ఇంక ఆల్మోస్ట్ 3 అవర్స్ వాళ్ళ ఇంట్లో అయితే స్పెండ్ చేసినా. ఇంకా ఏదో ముచ్చట మాట్లాడుకుంటా ఉండే అనమాట. ఇంకా దాని తర్వాత రిలయన్స్ ఎళ్లి కొన్ని గ్రోసరీస్ కావాల్సి ఉండే. మెయిన్‌గా అయితే ఆయిల్ కావాలి అనుకోని ఎళ్ళినా అనమాట. తీసుకొనైతే వచ్చేసినా ఇంటికి. ఇంటికి రాంగానే ఇవాళైతే చపాతీ ఉంది. ఇంకా చపాతీ చేసేసుకొని డిన్నర్‌లోకి చపాతీ అండ్ పప్పు అనమాట. యాక్చువల్‌గా పప్పులో కొంచెం ఉప్పు ఎక్కువైంది అని చెప్పినా కదా! రైస్‌లో తింటే ఓకే బెటరే గానీ, ఇంకా చపాతీలోకి ఇంకా చాలా ఉప్పుగా అనిపిస్తుందనమాట. అండ్ ఇంకొకటేంటంటే చపాతీకి ఫుల్ కర్రీ పెట్టుకొని తింటా. దానివల్ల గూడా ఫుల్ ఉప్పు అనిపిచ్చింది. అందుకే ఇంకా పెరుగు ఏసేసుకొని, పెరుగు మిక్స్ చేసేసుకొని అయితే నా డిన్నర్‌నయితే ఫినిష్ చేసుకున్నా. లిటరల్‌గా అయితే ఇవాళైతే ఏమీ చేయలేదు. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేసినా, తిన్నా, పైకెళ్ళినా, మళ్ళొచ్చినా, లంచ్ జేషినా, మళ్ళా మధ్యలో ఏదో కొంచెం టైం అటు ఇటు ఏదో పని జేసి ఉంటా. దాని తర్వాత మళ్ళా బయటికెళ్ళినా, మళ్ళొచ్చినా, మళ్ళా చపాతీ జేషినా, మళ్ళా తింటున్నా, మళ్ళా వంటున్నా. ఇదే ఉందనమాట ఇవాళైతే. అసలు ఏమంటే ఏం జేయలే. అన్‌ప్రొడక్టివ్ డే అని చెప్పుకోవచ్చు. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.